ఇప్పుడు మనం వేదాంత నిర్మాణంలో 71వ శ్లోకం చూద్దాం. న మత అభినవిత్వాత్ న భాష వేషమాత్రతః ముక్తిర్వినా ఆత్మవిజ్ఞానాత్ ఇది వేదాంత నిర్ణమ. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నది. అంటే మతం కానీ సంప్రదాయం కానీ విపరీతమైనటువంటి పట్టుదల కానీ ఆవేశం కానీ వేషభాషల వల్ల కానీ వీటిల్లో దేనివల్ల కూడా ముక్తి అనేది లభించదు అని చెప్తూ ఉన్నది వేదాంత నిర్ణయం. అయితే మరి దేనివల్ల ముక్తి వస్తుందయ్యా అంటే ఆత్మజ్ఞానం ఉంటేనే. ఆత్మవిజ్ఞానాత్ ఇది వేదాంత నిర్ణమ. ఆత్మవిజ్ఞానము అనేది ఉంటేనే నీకు ముక్తి అనేది వస్తుంది. అంతే తప్పించి ఇంకా దేనివల్ల కూడా నీకు ఈ ముక్తి అనేది రాదు అని చెప్తూ ఉన్నది. ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. మతం వల్ల కానీ అసలు మతం అంటే ఏమిటి? మతిని అనుసరించి వచ్చినటువంటి దాన్ని మతము అని అంటారు. మతి అంటే ఏమిటి? బుద్ధి, మానవుడు యొక్క ఆలోచన విధానం, దాన్ని బట్టి వచ్చినటువంటిది. అంటే ఎవరైనా ఒక మానవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు, ఈ రకంగా నడవండి, ఈ రకంగా మీరు జీవించండి అని చెప్పటం, దాన్నే మతము అని అంటారు. ఒక వ్యక్తి మనకి ఉపదేశించినటువంటి విధి విధానాలు ఇవి ఏమిటి అని అడిగితే మన దేశంలోనే అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. సాంఖ్య మతం కపిలుడు ప్రబోధించినటువంటి మతం సాంఖ్య మతం. కాబట్టి సాంఖ్య మతం ఉంది. అలాగే బుద్ధుడు ప్రచారం చేసినటువంటి మతం బౌద్ధ మతం. జినుడు ప్రచారం చేసినటువంటి మతం జైన మతం. ఇలా అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ మతాల వల్ల నేను ఫలానా జైనుడిని కానీ లేకపోతే నేను బౌద్ధుడిని అని కానీ చెప్పుకుంటే ఆ మతం పేరు చెప్పుకోవటం వల్ల, మతం తీసుకోవటం వల్ల ఎవరికి ఏ రకమైనటువంటి మోక్షము కూడా రాదు, ముక్తి రాదు అని చెప్తూ ఉన్నారు. ఎవరికి కూడా ముక్తి అనేది రాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడవలసిన ఒక విషయం ఉందర్రా. ఏమిటి అంటే ముక్త్యా మోక్షమా ఏమిటి? ఈ విషయాన్ని కూడా మనం ఈ శ్లోకంలోనే చెప్పుకుందాం ఒకసారి. వీటి వల్ల ఈ ముక్తి అనేది రాదయ్యా. మరి దేనివల్ల వస్తుంది? ముక్తిర్వినా ఆత్మవిజ్ఞానాత్. ఆత్మవిజ్ఞానం వల్ల మాత్రమే ఈ ముక్తి అనేది వస్తుంది, లేకపోతే దేనివల్ల కూడా రాదు అని చెప్తూ ఉన్నాడు. మరి అవి ఏవి కూడా అసలు మతాలు, ఆ మతాల వల్ల మోక్షం రాదు, ముక్తి రాదు అని అన్నారు, బాగానే ఉంది. మరి హిందూ మతం సంగతి ఏమిటి? హిందూ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి ముక్తి వస్తుందా? ఇక్కడ ఒక్క విషయం మనం ఇందాక చెప్పుకున్నాం, చూడాలి అని. అది ఏమిటి అంటే హిందూ మతము అనేది ఎక్కడా లేదు. ప్రపంచం మొత్తం మీద మీరు వెతికి చూసినా హిందూ మతము అనేది లేదు. చాలామంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతూ హిందూ మతాన్ని గౌరవించండి అని అంటూ ఉన్నారు. అసలు గౌరవించడానికి హిందూ మతం ఎక్కడుందయ్యా? హిందూ మతం అనేది లేదు. మన దేశంలో లేదు, ఇతర దేశాల్లో లేదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా లేదు. మరి మనది ఏమిటి? మనం దేన్ని అనుసరిస్తున్నాం అంటే సనాతన హైందవ సంప్రదాయము. సనాతన హైందవ సంప్రదాయము అదే మనకు ఉన్నటువంటి మతం. ఈ మీరు అనుకునేటువంటి మతం.
మంది మతం కాదు, ఎవరూ దీన్ని స్థాపించలేదు, ఎవరూ దీన్ని ప్రచారం చేయలేదు. మరి మొదటి నుంచి అది ఇలాగే ఉన్నది. భారతీయ జీవన విధానము, మన వాళ్ళు, మన పూర్వీకులంతా కూడా జీవించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ భారతీయ జీవన విధానము అంటే. ఆ భారతీయ జీవన విధానాన్ని మన వాళ్ళు తెలియక హిందూ మతము, హిందూ ధర్మము అని అంటూ ఉన్నారు. ఇక్కడ హిందూ మతము, హిందూ ధర్మం అనేది లేదు. ఇక్కడ భారతీయ ధర్మము. మన దేశంలో పుట్టినటువంటి ప్రతివాడు భారతీయుడే. ముందు భారతీయుడు, ఆ తర్వాత వాళ్ళ మతం. కాబట్టి ఇక్కడ పుట్టిన ప్రతివాడికి కూడా మీరు చూడండి, ఈ మతాలు స్థాపించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు భారతీయులే. గౌతమ బుద్ధుడు కానీ, జినుడు కానీ, లేకపోతే సాంఖ్య మతాన్ని ప్రచారం చేసినటువంటి కపిలుడు కానీ, వీళ్ళందరూ కూడా భారతీయులే. అందుకే భారతీయ ధర్మము అని చెప్తాం. మనం ఆచరించే ధర్మం ఏమిటి, జీవన విధానం ఏమిటి, ఇదే ఇక్కడ మనకి ఉన్నటువంటి విషయం. అంతేగాని హిందూ మతం అనేది ఎక్కడా కూడా లేదుగాక లేదు. ఈ విషయాన్ని మీరు ముందు గుర్తుపెట్టుకోండి. మనది సనాతన భారతీయ సంప్రదాయము, దాన్నే సనాతన హైందవ సంప్రదాయము అని కూడా అంటున్నారు. అంతే. వీటి వల్ల ఏమాత్రము కూడా ఉపయోగం లేదు అంటున్నాడు. దేనివల్ల? మనం చెప్పేటటువంటి మాట్లాడేటువంటి భాష వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఏదో మనకు తెలియనటువంటి పదాలనే మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం అనేది లేదు. ఆవేశంగా అరుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటారు. మైకు మొదలైపోతుందేమో అనిపిస్తుంది, అంతగా అరిచేస్తూ ఉంటారు. మీరు గట్టిగా అరిస్తే భగవంతుడికి ఏమన్నా వినిపిస్తుందా? మీరు చిన్నగా మాట్లాడితే భగవంతుడికి వినిపించదా? ఎందుకంత గట్టిగా అరుచుకోవటం? ఒకసారి ఎక్కడో నేను చూశాను, ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ వినేవాళ్ళు. ఆయన చాలా ఆశ్చర్యం అవుతుంది. మైకు పెట్టుకుని మరీ అరిచేస్తున్నాడు ఆయన. నేను వెళ్ళి చూశాను. ఆయన ఎదురుకుండా ఒక 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. కొంచెం దూరంలో 10 సంవత్సరాల వయసు ఉన్న ఇంకొక అమ్మాయి కూర్చుని ఉంది. అంతే, అంతగానే ఇంకెవరూ లేరు. కానీ ఆయన మాత్రం అరిచేస్తూ ఉన్నాడు. ఇలా అరవటం వల్ల నీకు మోక్షం రాదు. మరి దేనివల్ల వస్తుంది? ఆత్మవిజ్ఞానాత్. ఆత్మవిజ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అంటున్నాడు. ఆత్మవిజ్ఞానము అంటే ఏమిటి అసలు? పరాజ్ఞానం. జ్ఞానము అనేది 2 రకాలుగా ఉంటుంది అని గతంలో మనం చెప్పుకున్నాం. ఒకటి సామాన్య జ్ఞానము, రెండోది పరాజ్ఞానము. సామాన్య జ్ఞానము అంటే లౌకికమైనటువంటి జ్ఞానం. లౌకికమైనటువంటి ప్రపంచంలో ఏ వస్తువు ఎందుకు ఉపయోగిస్తుంది, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విషయాన్ని మనకు తెలియజేసేదే పరాజ్ఞానము. సరే, ఈ విషయాన్ని మనకు తెలియజేసేటువంటిది సామాన్య జ్ఞానం. మరి పరాజ్ఞానము అంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, పరాత్పరుడు, పరబ్రహ్మ, ఆయన గురించి చెప్పేటటువంటి, మనకి తెలియజేసేటటువంటి విజ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్నే పరాజ్ఞానము అని అంటారు. ఇదంతా కూడా పరానికి సంబంధించినటువంటి జ్ఞానం. అంటే ఏమిటిది? ఈ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి వాడు ఒక్కడే, అతడే పరమేశ్వరుడు, పరాత్పరుడు, అతడే పరబ్రహ్మ. ఆయన యొక్క శాస్త్రీయ నామే బ్రహ్మము. ఆ బ్రహ్మం తప్పించి ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటిది ఏది కూడా లేదు అనే విషయాన్నే ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఏది కూడా లేదు అన్నది ఇది ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే.
ఈ బ్రహ్మం ఒక్కటే అని అనటానికి ఏమిటి? ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే, బ్రహ్మము కానటువంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు అంటే చరాచర జగత్తులో దిశలు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి ఒకటేంటి? దృశ్యమానమైనటువంటివి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనటువంటివి అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఈ లోకంలోనే కాదు, అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంతేకాదయ్యా, ఇక్కడ ఇంకొక మాట, నీ శరీరంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. నువ్వు కంటితో చూస్తున్నావు అంటే కంటికి చూసే శక్తిని ప్రసాదించేది ఆత్మ, అదే పరబ్రహ్మ. చెవికి వినే శక్తిని ప్రసాదించేది ఆత్మ, నోటికి మాట్లాడే శక్తిని ప్రసాదించేది ఆత్మ, చర్మానికి స్పర్శ కలిగించేటటువంటిది ఆత్మ, మనసుకు ఆలోచించే శక్తిని ప్రసాదించేది ఆత్మ. కాబట్టి చరాచర జగత్తు అంతా కూడా పరమేశ్వరమయము. ఆత్మ అంటే ఏదో కాదు, పరమేశ్వరుడే. ఆ పరమేశ్వర స్వరూపమే తప్పించి ఇంకేం కాదు. దీని యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే బ్రహ్మము. కాబట్టి ఈ జగత్తులో బ్రహ్మం ఒక్కటే ఉన్నది, ఇంకొకటి ఏం లేదు. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా శాశ్వతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవటాన్నే ఇక్కడ ఆత్మజ్ఞానము అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ భగవత్పాదుల వారి శ్లోకంలో 71వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు, ముక్తిర్వినా ఆత్మవిజ్ఞానాత్, ఆత్మజ్ఞానం అనేది లేకుండా నీకు ముక్తి అనేది రాదు అన్నారు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ముక్తికి మోక్షానికి ఈ రెండు వేరువేరు శబ్దాలు. ముక్తి అంటేనేమో సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు పొందేదాన్ని ముక్తి అని అంటారు. ముక్తి కానీ మోక్షం కానీ రెండూ కూడా మరణానంతరం మనం పొందేవే తప్పించి జీవించి ఉండగా పొందేవి కాదు. మరి ఇక్కడ ముక్తి అంటే ఏమిటి? సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు మరణానంతరం పొందేదాన్ని ముక్తి అని అంటారు. ఏ రకమైనటువంటి బ్రహ్మను ఉపాసన చేసినా, అంటే సాకారం కానీ నిరాకారం కానీ ఎవరిని ఉపాసన చేసినప్పటికీ కూడా మరణ సమయంలో అతని యొక్క ప్రాణాలు బ్రహ్మరంధ్రం గుండా బయటికి పోతాయి. అలా బ్రహ్మరంధ్రం గుండా బయటికి పోయినటువంటి సాకార బ్రహ్మోపాసకుడి యొక్క ప్రాణాలు, అతని యొక్క జీవాత్మ ముందుగా సూర్యలోకానికి వెళ్ళి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ చివరికి పరమపదం చేరుతుంది. ఆ పరమపదంలో సాకార బ్రహ్మ ఉంటాడు. ఎవరి సాకార బ్రహ్మ? నువ్వు ఎవరినైతే సాకార బ్రహ్మగా అర్చన చేస్తూ ఉన్నావో, ఆరాధిస్తూ ఉన్నావో, అదే సాకార బ్రహ్మ అక్కడ ఉంటాడు, ఆ పరమపదంలో ఉంటాడు. అతడే రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అదే నారసింహుడు కావచ్చును, లేదా శివుడు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, వినాయకుడు కావచ్చు, మహాత్రిపుర సుందరి కావచ్చు, లేదా సరస్వతీదేవి కావచ్చు, లక్ష్మి కావచ్చు, సీత కావచ్చు, ఏ రకమైన ఏ పేరుతో అయినా మీరు దాన్ని పిలుచుకోండి, సాకార బ్రహ్మే. మరి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఆ సాకార బ్రహ్మం చేరతాడు. ఈ సాకార బ్రహ్మ పరమపదంలో ఉంటుంది. అతడు పొందేదాన్నే ముక్తి అని అంటారు. అంటే సాధకుడు ఈ రకంగా సాకార బ్రహ్మని చేరటానికి పరమపదం వెళ్ళటాన్నే ముక్తి అని అంటారు. మరి మోక్షము అంటే నిరాకార బ్రహ్మోపాసకుడు
ఈ శరీరాన్ని వదిలిపెట్టిన మరుక్షణంలోనే ఇతడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అదే మోక్షము. అయితే ఇక్కడ ముక్తి అంటే వేరు, మోక్షము అంటే వేరు అని రెండు తేడా విడివిడిగా కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నాయి. నిరాకార బ్రహ్మను ఉపాసన చేసిన వాడు పొందేది మోక్షం, సాకార బ్రహ్మోపాసన చేసిన వాడు పొందేది ముక్తి. అయితే మరి రెండు పదాలు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారండి. మరి ఏది అని అంటే ముక్తి మోక్షము పై లెవెల్లోకి వెళ్ళేప్పుడు ముక్తి మోక్షం రెండు ఒకటే. సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వీళ్ళోత్సవాలు కూడా తిలకిస్తూ అంగుష్ట మాత్రుడై అక్కడే కల్పాంతం దాకా ఉంటాడు. అలా ఉండి కల్పాంతాన సాకార బ్రహ్మతో కలిసి నిరాకార బ్రహ్మలో లీనమైపోతాడు. అప్పుడు మోక్షం పొందుతాడు. కాబట్టి ముక్తి పొందినటువంటి మానవుడు కూడా చివరికి పొందేది ఏమిటి అంటే మోక్షమే. అందుకే కొన్నిసార్లు మనకి చెప్పేటప్పుడు ఒకసారి ముక్తి అని, ఇంకోసారి మోక్షము అని, ఇలా రకరకాలుగా ఈ పదాలు వాడేయటం అనేది జరుగుతుంది. దాన్ని రకరకాలుగా వాడేయటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ముక్తి అన్నా మోక్షం అన్నా రెండు ఒకటే. పరబ్రహ్మని ఉపాసన చేసినటువంటి వాడు అంతిమంగా పొందేది ఏమిటి అంటే మోక్షము. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో, భగవత్పాదుల వారు 71వ శ్లోకంలో, నీ వేషం కానీ, భాష కానీ, నీ వస్త్రధారణ కానీ, నువ్వు పెట్టే కేకలు కానీ, నువ్వు చెప్పుకునే మతం కానీ, ఇవి ఏవి కూడా నీకు మోక్షాన్ని ఇవ్వలేవయ్యా, ముక్తిని ఇవ్వలేవు. మరి దేనివల్ల ముక్తి వస్తుంది అంటే కేవలము ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం వల్లనే నీకు మోక్షం వస్తుంది తప్పించి ఇంకా దేనివల్ల కూడా మోక్షం రాదు అనే విషయాన్ని ఘంటాపదంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ 71వ శ్లోకంలో.